ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాదన్న. ఏమంటే ఇంతకుముందు మా గవర్నర్ల బతికంతా రోడ్డు పాలన్న. ఎందుకు అంత పెద్ద మాట అంటే? అంత పెద్ద మాట అంటే ఏమున్నదన్న, రోడ్డు మీద వస్తుంది బతికేది. అది గిరాకీ లేదు, మందు ఎక్కువ మందుకే వాళ్ళు ఆర్డర్ ఫ్రీగా అన్న బ్రషర్ అంటే పక్కకుండా కానీ మా గవర్నర్ల బతికైతే మొత్తం ఆగా ఆగా అయింది. ఒక్క ఊళ్ళో కనీసానికి 20-25 నుంచి వెళ్ళి షాపులు ఉన్నాయి. షాపులు తీసేస్తా అన్నారు, ఇంతవరకు అది ఒకటి కూడా అమల్లోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ గవర్నర్లకు ఏం చేసేది అంటే ఏం చెప్తారు? గవర్నర్లకి ఇది ఏం చేసేది ఏం చేయలేదు కదా ఇంతవరకు అయితే. ఇంతవరకు గవర్నర్లు కానీ ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇంతవరకు కాలేదు. ఇది ప్లస్ ఇంకోటి ఫ్రీ అన్నాడు బస్సు, అది లేడీస్కి అవుతుంది, మగవాళ్ళకంటే లేదు. సరే మగవాళ్ళది పక్క పెట్టండి, వాళ్ళు ఎప్పుడు పోరు అన్న విషయం పక్క. ఎప్పుడు బయట కాడికి అటు ఇటు పని పోతారు, పని ఉన్నా లేకున్నా లేడీస్ పోతారు కాబట్టి లేడీస్కి ఫ్రీగా పెట్టిండు, దానికి ఓకే. కానీ ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి కొద్దిగా హాఫ్ టికెట్ అనే పెట్టండి. ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి లేడీస్ అనుకుంటే ఇప్పుడు కూరగాయలు పోవాలన్నా కూడా ఫ్రీగా పోయేటట్టు పెట్టేసరికి ఇబ్బంది అవుతుంది. రైట్. ఎన్నికల ముందు 6 పథకాలు చెప్పారు కన్నా, అన్ని అమలు చేసినట్టేనా ప్రభుత్వం? 5 పథకాల దాకా చేసినాం అంటుంది. వస్తున్నాయి అసలు ఊర్లలో? అయితే ఊళ్ళలోకి వచ్చిందంటే ఒకటి విద్యుత్ అయితే వచ్చిందండి, విద్యుత్ వచ్చింది. ఇప్పుడు 6 పథకాలు అంటే విద్యుత్ వచ్చింది, గృహజ్యోతి కూడా వస్తుంది అంటారు కానీ ఇంకా రాలేదు, అది ఇంకా పడలేదు. ఇప్పుడు 4,000 పింఛన్ అన్నారు కదా, ఇంకా అది కూడా అమల్లోకి రాలేదు. ఈ నెల వస్తా అన్నారు కదా, అది వస్తుందో వస్తలేదు అది కూడా నాకు తెలియదు, ఇంకా రాలేదు, ఊళ్ళోకి రాలేదు. 4,000 వికలాంగులకు 6,000 పింఛన్లు అన్నారు. కాకపోతే అది వైఫలు ఎట్లా అన్నది మనకైతే తెలియని విషయం. మా రాజకీయాలకైతే ఎక్కువ పోరు. వాస్తవానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇన్ని రోజులు పరిపాలన చూస్తారు, కాంగ్రెస్ కూడా 3 నెలలు అల్లలేదు. కేసీఆర్ నోట్ 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ పాలనలో కూడా రైతు బంధు అన్నాడు, అవి కూడా మా పైన వాళ్ళకే అయినాయి, కానూని గానే కాలేదు. రుణమాఫీ అందులో కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకున్నారు తప్పించి ప్రజలకు న్యాయం చేయాలనేది ఎవరికి ఏం లేదు ఇలా. అవును. ఓకే. ఏం పేరు తాత? నా పేరు పోషాలు. పోషాలు. ఏ ఊరు మీది? ఇక్కడనే. ఊరు పేరేంది? ధర్మాపురం. ధర్మాపురం. ఎట్లా ఉంది పింఛన్లకి ఇస్తారానే కాంగ్రెస్ వచ్చినాక? ఇస్తలేదు, గజ 2,000 ఇస్తాను. 2,000 ఇస్తారా? 4,000 ఇస్తానే లేదుగా, ఇస్తలేరు. ఇస్తలేరా? ఇస్తలేరు. ఏమంటారు అడిగితే? మేము అడగలేదు, ఆయన ఇచ్చలేదు. అంతేనా అంటారు సార్. వచ్చే నెల 4,000 గడిచిపోయింది. వచ్చే నెల 4,000 గడిచిపోయింది. మరి 4,000 పింఛన్ ఇస్తాడని ఓటేసినావు కాంగ్రెస్ కి? 4,000 పింఛన్ ఇస్తాడేమో, అది చేస్తాడేమో అనుకున్నావు. ఇస్తలేరు ఇప్పుడు. ఇస్తలేరు. ఎట్లా మరి సరిపోతున్నాయి 2,000? సరిపోతలేవు. సరిపోతలేవు. ఎట్లా ఇవి 500 గ్యాస్ ఇస్తున్నానా మీకు? 500 సిలిండర్ ఇస్తా? 1,000 రూపాయలు. 1,000 రూపాయలా? 500కి ఇస్తారేమో? ఏమో లేదు, ఇస్తలేరు. మొన్ననే తీసుకున్నా, అంత వారం రోజులు 1,000 రూపాయలు తీసుకుపోయాను. 1,000 రూపాయలు తీసుకుపోయాను. 500 సిలిండర్ లేదు, 4 పింఛన్ ఇచ్చలేదు. లేదు. ఏం పేరే? నా పేరు బజారు. పింఛన్ తీసుకుంటావా? తీసుకుంటా. ఎంత? 4,000? 4,000 ఎక్కడికి, 2,016. 4,000 ఇస్తానే? లేదు. ఇవ్వలే. 2,000 ఇస్తారా? 2,000. మరి 4,000 ఇస్తారని ఎన్నికల ముందు ఇస్తారని అంటున్నారుగా. ఇస్తానని ఇచ్చులే సత్తులే అంతే అంటావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఇస్తాడా? కేసీఆర్ ఇచ్చిన పింఛనే 200, 1,000, 2,016 కేసీఆర్ చేసిందే. రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా ఏమి ఇస్తలేదు. నీళ్లు కేసీఆర్ ఇచ్చినే, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏం లేదు. నీళ్లు కేసీఆర్ ఇచ్చినాయి. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా మంచిగా చేసిండు అప్పుడు? మంచిగా అదే చేసిండు అంటావు. మరి చెప్పు, ఏం చెప్తున్నావు చెప్పు. ఇప్పుడు అంతకు కేసీఆర్ నడిపించింది ఇది. జగన్ రెడ్డి ఒక బస్ పాస్ లేదు కానీ ఆడవాళ్ళకి బస్సు ఒక్కటి, ఇంకా పోతే ఇంకేమన్నా చేసింది. కరెంటు ఆయన ఇచ్చి పెట్టింది, కేసీఆర్ ఇచ్చి పెట్టింది. అది అట్లనే ఉన్నది. ఒక బస్సు ఒక్కటి పెట్టిండా రేవంత్ రెడ్డి? బస్సు అట్లా మంచిగా ఉందా? మరి పోతుర్రా? ఆడలు పోతారు. ఆడలు పోతుర్రా? ఏమంటారు? పోతాలు వస్తారు, వాళ్ళే ఒకరొకరు తిట్టుకుంటారా? ముసలలో నూకెత్తే బయసోళ్ళు పోయి ముసలలో నూకెత్తే వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసిన వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళే తిట్టుకుంటారా? అంతే అంటారు. ఇప్పుడు పింఛన్ పెంచుతలేరు కదా, ఇబ్బంది అవుతుందా మీకేమన్నా? ఇక మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది వాడితోనే కథ కనుక్కున్నాను. కల్లో నీళ్ళు మందో మాకు ఉప్పు తొక్కు
ఏం చేస్తాం మరి మరి 4,000 ఇస్తానే కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు లేదు లేదు ఇచ్చలేదు ఇచ్చులేదు ఏం లేదా ఇట్లా నమ్మించిరా మీరు మరి అట్లానే ఓటేసారు అప్పుడు 4,000 పింఛన్ ఇస్తానే గ్యాస్ 500కి ఇస్తాను ఇవన్నీ చెప్పిర్రుగా చెప్పింది ఇస్తా అంటే ఆశకి వేసినామో వచ్చలేదు అసలు ఆశకి ఏడ్చిరంటే ఇట్లా కేసీఆర్ వస్తే మంచిగా ఉండని ఏమైనా ఉన్నదా అని ఇప్పుడు వస్తే మంచిగా ఉండేమో అని కేసీఆర్ ఎట్టాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీ ఎన్నికలు ఏమో ఏంటి ఏంటి నీకు తెలియదా ఇప్పటి వరకు అప్పుడు ఉన్న ప్రభుత్వం మంచి చేసిందా ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేస్తున్నదా ఇప్పుడు కేసీఆర్ చేసిందే మంచుకున్నది పింఛన్ ఎక్కించిండు 200 ఉండే ఫస్ట్ 200 వెయ్యి చేసిండు 1000 2000 చేసిండు ఈ నీళ్ళు ఇచ్చిండు కరెంట్ వచ్చింది